దేశవ్యాప్తంగా రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు ఎక్కడికక్కడ బీభత్సం సృష్టిస్తున్నాయి. కొన్ని చోట్ల నదులు ఉప్పొంగి ప్రమాదకరంగా మారుతున్నాయి. ఇంకొన్ని చోట్ల కొండచెరలు విరిగిపడి ప్రాణాలు తీస్తున్నాయి. ఇక అస్సాం, కేరళ, ఒడిశాలో భారీ వరదలు భయపెడుతూ ఉన్నాయి. పదుల సంఖ్యలో పౌరుల ప్రాణాలు కోల్పోగా లక్షలాది మంది నిరాశ్రయులుగా మారుతున్నారు. బాధితులకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇక అస్సాంలో వర్షాలు, వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వరదల కారణంగా అస్సాంలో మృతుల సంఖ్య 88కి పెరిగింది. వేలాది ఇళ్లు నీట మునిగాయి. కొన్ని ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పట్టినప్పటికీ ఇంకా దాదాపు 1,93,000 మంది వరద గుప్పిట్లోనే చిక్కుకున్నట్టుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కడికక్కడ బాధితులను ఆదుకునేందుకు సహాయక బృందాలు నిర్విరామంగా శ్రమిస్తున్నాయి. పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం పొందుతున్న వారికి ఆహారం, మందులు అందిస్తూ ఉన్నారు. అటు బ్రహ్మపుత్ర నది ఉగ్రరూపం దాల్చడంతో అస్సాంలో పరిస్థితి మరింత విషమంగా మారింది. ఇటు కేరళలో కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని మొత్తం మతలకొతలం చేస్తున్నాయి. కేరళలోని 9 జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 24 గంటల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. 5 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పలుచోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఇడుక్కి, కొట్టాయం, కన్నూరు, కోజికోడ్, మలపురం జిల్లాలో వర్షాలు దంచుకొడుతున్నాయి. ఇక దీంతో ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో 6 మరణించారు. మరో 6 గల్లంతైపోయారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమై సహాయక చర్యలను మరింత వేగవంతం చేసింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. విపత్తు ప్రతిస్పందన దళాలు స్థానికుల సాయంతో రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. వరద బాధితుల కోసం 65 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయగా అందులో 1,500 మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇక ఇడుక్కి జిల్లాలో భీకర వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో 4 మరణించగా కొంతమంది గాయపడ్డారు. మలప్పురంలో 4 ఏళ్ల బాలుడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మరణించాడు. పతినంతిట్ట జిల్లాలో భారీ వర్షానికి పంబా నది పోటెత్తింది. రాన్వి పట్టణం సహా పలు ప్రాంతాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఇక నడుంలోతు వరద నీరు చేరడంతో బోట్ల సాయంతో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు అక్కడ అధికారులు.